వచ్చేటట్టు చేస్తామని చేసుకున్నాం. థ్యాంక్ యూ. గుడివాడ శాసనసభ్యులు శ్రీ రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీ పెద్దవాడ ఏం చేసినా స్పెషల్గా ఉంటుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. నిజంగా పోయిన సంవత్సరం మే 13న మీరు ఒక అద్భుతం చేశారు. అద్భుతం చేశారని తెలిసింది అట్లీస్ట్. ఆ అద్భుతం పేరు చిన్ని కేశినేని. అన్నగా చెప్పుకుంటానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను, నేను రోజు వస్తూ ఉన్నాను. అసలు ఇది జరిగేంత అవకాశం ఉందా, అసలు ఏంటి, అసలు ఎక్కడ ఉన్నాయి, ఏం జరగట్లేదు అంటే మధ్యలో వాన్లు ఇన్ని రకాలుగా అసలు రోజు డే అండ్ నైట్ నేను ఎంతమందిని ఎంత మూవ్ చేసి నేనైతే కళ్ళు చెదిరే పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ పొద్దున్న చూస్తే కనుక, ఇవాళ సాయంత్రం చూస్తే కనుక నిజంగా ఆనందంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీరు ఇచ్చే ప్రజాదరణ అలాగే ఉంది, అలాగే మీరు తీసుకొచ్చిన ప్రతి ప్రోగ్రాము స్పెషల్గా ఉంది. చిన్న చెప్తా ఉంటాను నాకు, అంటే మాకు మరి మేంత మంచి అంతరంగకులో మీకు తెలిసే ఉంటుంది అందరూ, కాబట్టి చెప్తా ఉంటాడు. ఇది సినిమా పాటలు అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ. దీంట్లో విజయవాడ టౌన్లో, నాకు గుడివాడ అలవాటు అయిపోయింది అనుకోవద్దు, విజయవాడ టౌన్లో దీంట్లో అన్నీ మీకు చూస్తుంటే సినిమా పాట పాడినా కానీ, పాట అయినా కానీ మ్యూజిక్ ద్వారానే వస్తుంది. అక్కడ కూడా పున్నమే ఘాట్లో ఎన్ని కార్యక్రమాలు ఇంత గొప్పగా అరేంజ్ చేయగలగటం అనేది అనితర సాధ్యం. ఒక్క విజయవాడకే సాధ్యం అవుద్ది, అది చిన్ని కేశినేనికే సాధ్యం అవుద్ది అని కూడా మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా ప్రముఖులు, నేను విజయవాడ ప్రముఖుల మీద కొంచెం నాకు వేరే అభిప్రాయం ఉండేది యాక్చువల్గా. అందరూ ఎక్కువగా గబగబా ఎవరి పని వాళ్ళు చూసేసుకుని వెళ్ళిపోతారు అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. కానీ మొన్నటి నుంచి చూస్తుంటే నాకు నిజంగా చాలా గొప్ప టీం వర్క్ నడుస్తుందండి. మురళి గారు కానీ, అనిల్ శుంకర కానీ, ఇంకా ఇత్యాదులు అందరూ బేసికలీ నేను చూస్తూనే ఉన్నా. డే అండ్ నైట్ వర్క్ చేసి పొద్దున 6ంటికి వచ్చేవాళ్ళు 7ంటికి వచ్చేవాళ్ళో తెలియదు, కానీ ఎప్పుడు వచ్చినా కానీ అదే చోట ఉండి అక్కడే మాట్లాడుకుంటూ అసలు అదే ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని కథ జరిగినాయి అనేది నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అన్న. మీ ఈ విజయవాడ చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది గ్యారంటీగా. చిన్ని కేశినేని గేమ్ చేంజర్, అంతవరకు అయితే కానీ గ్యారంటీ చెప్పుకొని ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు నాకు తెలిసినందుకు, నా స్నేహితుడైనందుకు, నాకు అన్నగా ఉన్నందుకు కూడా చాలా సంతోషం ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముత్తవరపు మురళి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తున్న చిన్ని అన్న మాటలు వినాలనుందా?